మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారికి వృత్తిపరమైన విషయాల మీద అధిక శ్రద్ధతో శ్రమతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలలో శ్రమ అధికంగా ఉన్నప్పటికీ, బాధ్యతలు అధికంగా ఉన్నప్పటికీ ఎక్కువ ఒత్తిడితో కూడిన పరిస్థితులు ఉంటాయి. అలాగే మానసికంగా కొంత వేగం అధికంగా ఉంటుంది, స్థిరత్వం అనేది కొంతవరకు తక్కువగా ఉంటుంది, తెలియని ఆందోళనతో ప్రశాంతత తక్కువగా ఉండడం, కమ్యూనికేషన్ విషయంలో ఇబ్బందులు పడడం, ప్రయాణాల్లో తగిన విధంగా లేకుండా ఉండడం బట్టి సౌకర్యాలు అది కూడా కొంత ఘర్షణాత్మకంగా ఉండడం, బంధువర్గంతో మాట్లాడేప్పుడు కానీ ఎవరితోనైనా సరే ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళడం బట్టి అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు కూడా విద్యాపరమైన విషయాల మీద అధిక శ్రద్ధతో ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు, కాన్సన్ట్రేషన్ డైవర్ట్ కాకుండా తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? దూర ప్రయాణాలకి అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. ముఖ్యంగా దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులతో తర్జన భర్జనలు చర్చించడం, వారి యొక్క సహకారంతో నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేయడం, దూర ప్రదేశాల్లో మీ వ్యాపార వ్యవహారాలను విస్తరించుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేయడం, కుటుంబ వ్యవహారాలు కావచ్చు, కుటుంబంలో సంతాన వర్గం యొక్క విద్య కొరకు కానీ మీరు చేసే ప్రయత్నాలు కావచ్చు, లేకపోతే ఆ విషయంలో మీకు దూర ప్రదేశాల్లో ఉండే ముఖ్యుల యొక్క సహకారంతో వృత్తిపరంగా మీ అభివృద్ధితో పాటుగా సంతాన వర్గం యొక్క విద్యా అవకాశాలకు సంబంధించిన చర్చలకి అవకాశం ఉన్న సందర్భంగా కూడా భావించవచ్చు. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సాంఘిక సంబంధాల విషయాల మీద కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా మీ మానసిక సమస్యల్ని అధిగమించడానికి ప్రయత్నం లాంటివి చేయాలి. ముఖ్యమైన విషయాల్లో ఆలస్యాలు, ఆటంకాలు, ముఖ్యంగా వృత్తిపరమైన విషయాల్లో కావచ్చు, రావాల్సిన రుణాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, లాభాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, వాటికి సంబంధించిన విషయాల్లో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం, ఇంకా ముఖ్యంగా తోబుట్టువులతో, ఆత్మీయులైన వ్యక్తులతో ఘర్షణాత్మకమైన వాతావరణాన్ని అధిగమించడానికి ముఖ్యంగా ప్రయత్నం చేయాలి. వృత్తిపరంగా బాధ్యతలు పెరుగుతాయి. సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ వృత్తిపరమైన విషయాలలో ఎదురవుతున్న సమస్యల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి మీరు ప్రయత్నాలు చేస్తారు.